పూర్వం యుద్ధాలు జరిగేవి. కత్తులు, కటారులతో, డాలులతో, బల్లేలతో యుద్ధాలు జరగడం మనం చూస్తున్నాం. ఇప్పుడైతే బాంబ్స్, మిజైల్స్, రాకెట్ లాంచర్లతోటి, రాకెట్స్ తోటి, డ్రోన్స్తో యుద్ధాలు జరగడం అనేది మనం చూస్తున్నాం. వాస్తవ జీవితం అనేది బ్యాటిల్ అనేది మనందరికీ తెలిసిందే. అపవాదితోనూ క్లిష్టమైన పరిస్థితితోనూ పోరాడుతున్నాం అనేది మనకు తెలుసు. మన విద్య, బలం, బలగం, సౌందర్యము, ధనము ఈ పరిస్థితులతో కొన్నిసార్లు పోరాడడానికి మనకి సరిపడలేదు, సాటి రాదు. ఏ పరిస్థితులైనా వాడాల్సిన ఒక బలమైన ఆయుధం ఏంటంటే దేవుని యొక్క వాక్యము రెండంచులు గల వాడిగల ఖడ్గముగా, బండలను బదలుకొట్టు సుత్తి వంటి దానిలా, అగ్నిని కాల్చు, చెత్తను దహించు అగ్నిలా పోల్చబడింది అనేది మనకు తెలుసు. భూమి మీద అత్యంత పవర్ఫుల్ది ఏమైనా ఉందా అని అంటే దేవుని వాక్యమే. ఎందుకనంటే అది దేవుని నోట నుంచి వచ్చిన మాట. దానికి ఎవరు అడ్డు పడలేరు, అడ్డు చెప్పలేరు. ఏ పరిస్థితుల్లో కూడా ఆ యొక్క దేవుని యొక్క మాటను మార్చలేరు. ఈ యొక్క ప్రారంభ సమయంలో కూడా అపవాదితో శోధింపబడ్డకు అరణ్యంలో ఉన్నప్పుడు సాతాను 3 సార్లు శోధించినప్పుడు ప్రతిసారి కూడా యేసుక్రీస్తు వారు మాట్లాడిన మాట దేవుని యొక్క వాక్యం అనేది మనం గుర్తు చేసుకోవాలి. వాడితో పెద్ద డిబేట్ పెట్టలేదు, వాడితో మాట్లాడి డిస్కషన్ రౌండ్ టేబుల్ సమావేశాలు ఏం లేవు, కానీ కేవలం దేవుని యొక్క మాట. ఎందుకంటే దేవుని యొక్క మాటకి అడ్డుపడే శక్తి ఏది లేదు భూమి మీద. అందుకే ప్రార్థన తర్వాత వాక్యము ధ్యానం చేయటం అనేది అనుదినము అత్యవసరమైన విషయం. ఈ వాక్య ధ్యానం ఎందుకు అంత ముఖ్యమని అంటే దానిలోని పదాలు యెహోవా నా కాపరి అని మనం మాట్లాడినప్పుడు, మనం పలికినప్పుడు అదొక ఖడ్గంలా పనిచేస్తుంది, అది ఒక షీల్డ్ లాగా మనకి పనిచేస్తుంది అనేది మనం నమ్మాలి. యెహోవా రాఫా అంటే దేవుడు స్వస్థపరుచుతాడని, యెహోవా ఈరే దేవుడు చూసుకుంటాడని మన పరిస్థితిని. ఇలా ఎప్పుడైతే మనం డిక్లరేషన్స్ పలుకుతున్నామో ఆ యొక్క డిక్లరేషన్స్కి అడ్డుపడేవేదీ లేదు, మనం పాపంలో ఉంటే తప్ప. సో అంత బలమైనది యొక్క దేవుని యొక్క వాక్యము. ఇటువంటి ఆత్మ ఖడ్గము అంటే దేవుని యొక్క వాక్యము దేవుడు మీ చేతిలో ఉంచునుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్ అండ్ ప్రైజ్ లార్డ్.